అబ్బబ్బబ్బా! ఈరోజు 'పొదరిల్లు' ప్రోమో చూస్తే అద్దిరిపోయిందండి. అసలు ప్రోమో పేలిపోయిందని అనిపించింది. థంబ్‌నెయిల్‌లో గూడా పేలిపోయిన ప్రోమో అని పెట్టాలనిపిస్తుంది. లేదంటే ఇంకా మంచిదేదైనా టైటిల్ ఉంటే సజెస్ట్ చేయండి. మనం తర్వాతైనా మార్చుకోవచ్చనమాట. ఇవాళ ప్రోమో అంటే మనకి రేపో, ఎల్లుండో చూపిస్తారు. మామూలుగా లేదనమాట. ఈ ఆది వాళ్ళని రిసార్ట్స్ నుంచి ఎళ్ళగొడతా అని వాళ్ళ ఫ్రెండ్‌కి ఫోన్ చేసి వాళ్ళని వెళ్ళగొట్టమన్నాడు. అంతలోకి వాళ్ళు ఆట ఆడుకుంటుంటే అదే చక్రి వాళ్ళు ఆడుకుంటుంటే తాడు పట్టుకొని అలాగుళ్ళు పీకుళ్ళు అంటారు కదండీ! మనం చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం. అటు ఇటు లాక్కుంటూ ఉంటారు. ఎవరు పడిపోతే వాళ్ళు ఓడిపోయినట్టు. ఆ ఆట ఆడుతుంటే ఆదికి ఒక ప్లాన్ వచ్చిద్ది. వాళ్ళ నాన్నతో అంటాడు, "నేను వీళ్ళకి రిసార్ట్ నుంచి వెళ్ళగొట్టడానికి ఒక ప్లాన్ వచ్చింది నాన్న" అని చెప్పి అంటాడు. వెళ్ళిపో ఓడిపోతే మీరు ఈ రిసార్ట్స్ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అని చెప్పి ఆది అనడంతో అప్పుడు చక్రి ఇద్దరిలో ఎవరు ఓడిపోతే వాళ్ళు రిసార్ట్స్ వదిలి వెళ్ళిపోవాలి అని చెప్పి అంటాడనమాట. అప్పుడు మన మహా అస్సలు చున్నీ నడుముకు బిగించి కథన రంగంలో అప్పుడు సత్యభామ దిగిద్ది కదండి యుద్ధ రంగంలో నరకాసురుని వధించడానికి. అలా నడుము బిగించి వాళ్ళ నాన్న మీద కసిగా కోపంగా చూపులు విసురుతూ వాళ్ళ నాన్న మీద విసిరిందో ఎవరి మీద విసిరిందో మనకు తెలియదు కానీ మనకి జూమ్లో చూపించేటప్పుడు మాత్రం వాళ్ళ నాన్నని మహాని జూమ్ చేసి చూపిస్తూ ఉంటారనమాట. అసలు గూస్ బంప్స్ అంటారే అలా వచ్చిందనమాట. అసలు ప్రోమో చూస్తే అస్సలు ప్రోమో మాత్రం మిస్ అవ్వద్దండి. అసలు చాలా 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 బాగుంది. ఈరోజు సీరియల్ మిస్ అయిన ప్రోమో మాత్రం ఎవ్వరు మిస్ అవ్వద్దు. టీవీలో చూసేవాళ్ళు నైట్ 10:30 కల్లా 10:25 కల్లా టీవీ ముందు కూర్చోండి ప్రోమో వచ్చిద్ది. సీరియల్ కూడా బాగానే ఉంది కానీ ఆ ప్రోమో మాత్రం అద్దిరిపోయిందనమాట సీరియల్ కన్నా కూడా. సీరియల్‌లో హైలైట్స్ ఏంటి అంటే ఆ పిల్ల కనబడుతుంది మహాలక్ష్మికి. ఆ పిల్ల అందరం ఇక్కడే ఉన్నామని చెప్తుంది. ఆ తర్వాత వాళ్ళ అమ్మ వదిన్ని కలుస్తుంది. వాళ్ళ అమ్మ తిడుతుంది. తర్వాత వాళ్ళ నాన్నని కలుస్తుంది. వాళ్ళ నాన్న తిడతాడు. తర్వాత చక్రిని వాళ్ళ అన్న డాష్ ఇస్తాడు. అదే మహా వాళ్ళ అన్న. అప్పుడు వాళ్ళిద్దరూ గొడవ పడతారు. ఇలా జరిగిపోయిందండి. తర్వాత మహాలక్ష్మి ఏమైనా బాధపడుతుందేమోనని చక్రి సముదాయిద్దాం అని వెళ్తాడు. అక్కడ మహాలక్ష్మికి చక్రికి మధ్య కామెడీ సీన్సే జరుగుతూ ఉంటాయి కదా! అంటే మహాలక్ష్మి ఒకలాగా మాట్లాడితే చక్రిలాగా ఇంకోలాగా మాట్లాడతాడు. అక్కడ కామెడీ వండుతుంది. అలా జరిగిపోయిందనమాట. మొత్తానికైతే ఈరోజు ఎపిసోడ్‌లో కొన్న ప్రోమో మాత్రం అద్దిరిపోయింది, బెద్దిరిపోయింది అని అనొచ్చు. మరి మీకేమనిపించిందో కింద కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. పొదరిల్లు సీరియల్ మాత్రం ముందు ముందు దూసుకుపోతుంది. పొద్దున్నే ఎప్పుడవుతుందా పొదరిల్లు సీరియల్ చూద్దామా అన్నంతగా ఉంటుంది. నిన్న మొన్న అలా అనిపించలేదనుకోండి. కానీ అలవాటైపోయింది కాబట్టి పొద్దున్నే ఏదో ఏ కూరగాయలు తరుగుతూనో ఏదో చేస్తూ పొదరిల్లు సీరియల్ పెట్టుకొని చూసేయడం అలవాటైపోయింది కాబట్టి చూసేస్తున్నాం అనమాట. కానీ రేపటి ప్రోమో మాత్రం అద్దిరిపోయింది. మరి మీకు ఏమనిపించిందో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సరే, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఇప్పుడు పొదరిల్లు సీరియల్ ద్వారా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్లోకి వస్తే వాళ్ళు ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకోవాలి. వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ కూడా నొక్కాలి. అప్పుడే నేను ఏ వీడియో చేసినా మీ వరకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. మరో వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు. నమస్కారం. స్టే ట్యూన్ టు అవర్ కబలాని ఛానల్. థ్యాంక్ యూ.